యేసు ప్రేమజ్యోతి ఛానల్కు మీకు స్వాగతం. ప్రియమైన దేవుని సంతానమా, ఈరోజు నీ హృదయంలో ఒక ప్రశ్న తిరుగుతూ ఉండొచ్చు. దేవుడా, ఇంకా ఎంతకాలం? నేను ప్రార్థిస్తున్నాను, ఏడుస్తున్నాను, నిన్ను నమ్ముతున్నాను, అయినా ఎందుకు ఆలస్యం? ఈ నిశ్శబ్దం, ఈ వేచి చూడటం మనసును అలసటకు గురి చేస్తుంది. కానీ ఈరోజు దేవుడు నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు. నా ఆలస్యం నీకు నష్టము కాదు, అది నీ భవిష్యత్తుకు సిద్ధత. అవి ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది, ఆలస్యం అనేది దేవుని పనిలో ఒక భాగం. మనకు ఆలస్యం అనిపించే ప్రతి క్షణం దేవుని ప్రణాళికలో ఒక భాగం. మనము ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడతాం, కానీ దేవుడు మరొక గొప్ప తలుపు తెరవడానికి పని చేస్తున్నాడు. ప్రసంగి 3:1 చెబుతుంది, ప్రతి విషయమునకు సమయం ఉండును. దేవుడు తొందరపడడు, ఎందుకంటే ఆయనకు సమయం మీద సంపూర్ణ నియంత్రణ ఉంది. రెండవది, దేవుడు మనలో మార్పు చేయడానికి ఆలస్యం చేస్తాడు. మనము దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, కానీ దేవుడు ముందుగా మన హృదయాన్ని మార్చాలని చూస్తాడు. ఎందుకంటే మార్పు లేకుండా వచ్చిన ఆశీర్వాదం మనకు భారంగా మారుతుంది. ఉదాహరణకు, సహనం లేకుండా వచ్చిన విజయం ఒత్తిడిగా మారుతుంది. వినయం లేకుండా వచ్చిన స్థానం అహంకారంగా మారుతుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు, ముందుగా నీలో మార్పు అవసరం, తర్వాత ఆశీర్వాదం వస్తుంది. మూడవది, ఆలస్యం మన విశ్వాసాన్ని నిజమైనదిగా చేస్తుంది. ప్రార్థనకు వెంటనే సమాధానం వస్తే మన విశ్వాసం పెరగదు, కానీ వేచి చూడాల్సి వచ్చినప్పుడు మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. యాకోబు 1:3-4 చెప్పినట్టు, విశ్వాస పరీక్ష సహనమును కలగజేయును. ఈ వేచి ఉండే సమయం నీ విశ్వాసాన్ని లోతుగా బలంగా చేస్తుంది. నాలుగవది, దేవుడు నీ కోసం ఉత్తమమైనది సిద్ధం చేస్తున్నాడు. మనం చిన్నదాన్ని కోరుకుంటాం, కానీ దేవుడు పెద్దదాన్ని సిద్ధం చేస్తాడు. నీ ప్రార్థన, దేవుడా నాకు ఇది కావాలి. దేవుని సమాధానం, నీ దానికంటే గొప్పగా ఇవ్వబోతున్నాను. ఇర్మియా 29:11 చెప్పినట్టు, నీకు శ్రేయస్సును కలిగించు సంకల్పములు. అందుకే ఆలస్యం, ఎందుకంటే దేవుడు సాధారణం కాదు, అద్భుతం ఇవ్వాలని చూస్తున్నాడు. ఐదవది, ఆలస్యం మనలో సహనం, వినయం పెంచుతుంది. ఈ తరం వేగం కోరుకుంటుంది, కానీ దేవుడు గుణాన్ని కోరుకుంటాడు. సహనం నేర్చుకొని మనిషి ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేడు. కీర్తనలు 37:7 చెప్పినట్లు, యెహోవా యందు నిశ్చలముగా నుండుము. ఈ వేచి ఉండే సమయం నీ ఆత్మను బలపరుస్తుంది, నీ మనసును శాంతంగా చేస్తుంది. ఆరవది, దేవుడు సరైన సమయాన్ని మాత్రమే ఎంచుకుంటాడు. నీకు ఇప్పుడే కావాలనిపిస్తుంది, కానీ దేవుడు చూస్తాడు. నీ పరిస్థితి, నీ పరిసరాలు, నీ సిద్ధత అన్ని సరైనప్పుడు మాత్రమే ఆశీర్వాదం వస్తుంది. గుర్తుంచుకో, తప్పు సమయంలో వచ్చిన మంచి విషయం కూడా సమస్యగా మారుతుంది. ఏడవది, ఆలస్యం ద్వారా దేవుడు నీతో సంబంధం పెంచుకుంటాడు. సమస్యలు లేకపోతే మనం దేవుణ్ణి మర్చిపోతాం, కానీ ఆలస్యం వచ్చినప్పుడు మనం ఎక్కువగా ప్రార్థిస్తాం, దేవుని దగ్గరకు వస్తాం. అదే దేవుని అసలు కోరిక. నువ్వు ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి. ఒక విత్తనం నేలలో నాటినప్పుడు అది వెంటనే మొలకెత్తదు. అది మట్టిలో కనిపించకుండా ఉండి లోపల పని జరుగుతుంది. అలాగే నీ జీవితంలో కూడా ఇప్పుడు కనిపించకపోయినా దేవుడు లోపల పని చేస్తున్నాడు. ముఖ్యమైన సత్యం, ఆలస్యం నిరాకరణ కాదు, ఆలస్యం సిద్ధత. ఆలస్యం గొప్పదానికి మార్గం. ప్రియమైన వాడా, ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, కానీ దేవుడు చెబుతున్నాడు, ఇంకొంచెం వేచి ఉండు, నేను నీ కథను అద్భుతంగా మార్చబోతున్నాను. నువ్వు అనుకున్న దానికంటే గొప్పది, నువ్వు ఊహించని విధంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. యెషయా 40:31 ప్రకారం, యెహోవా కొరకు నిరీక్షించువారు క్రొత్త బలము పొందుదురు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, కామెంట్లో ఆమెన్ అని రాయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.